నా వినమ్ర నమస్కారాలు. ఈ వేదికకి ఆహ్వానిత అతిథులందరికీ నా నమస్కారాలు. నా పేరు సిద్ధేష్. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయేది ఒక విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే ముగ్గురు మహానుభావుల గురించి. 1 కష్టపడే విద్యార్థి, 2 ప్రోత్సహించే తల్లిదండ్రులు, 3 దారి చూపే ఉపాధ్యాయులు. మొదటగా విద్యార్థి. మనం కలలు కనాలి, కానీ కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడాలి. సమయం విలువ తెలుసుకోవాలి. మొబైల్కు బానిస కాకూడదు. మనం ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. మనం ఇప్పుడు వేసి ముందడుగు మన భవిష్యత్తుకు పునాది అవుతుంది. 2 తల్లిదండ్రులు. ప్రియమైన అమ్మ నాన్నలారా, నేను మీకు ఒక కొడుకు లాంటి వాడిని. నేను చెప్పేది మీరు కాసేపు జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. మీరు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. వారి కోసం మీరు ఇప్పటి వరకు చాలా త్యాగాలు చేసి ఉంటారు. వారి చిన్న సంతోషాల కోసం మీరు మీ కలలని సైతం త్యాగం చేసి ఉండవచ్చు. కాకపోతే మీరు వారిని ట్రీట్ చేసే విధానంలో చిన్న మార్పు ఉంది. దాన్ని చేస్తే మీ పిల్లల భవిష్యత్తులో మీకన్నా గొప్పవారయ్యి మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటారు. మీరు ఈరోజు ఏం కొత్తగా నేర్చుకున్నావు అని అడగండి. ఇది మాలోని ఒక కొత్త విశ్వాసాన్ని సృష్టిస్తుంది. మేము పరీక్షల కంటే ఎక్కువ ధైర్యాన్ని తీసుకోగలుగుతాము. తరువాత మమ్మల్ని మా తోటి వారితో పోల్చకండి. ఎందుకంటే నిన్నటి మమ్మల్ని ఈ రోజుని మమ్మల్నితో పోల్చండి. దీనివలన మాలో ఆత్మవిశ్వాసం పెరిగి మేము భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. మా విద్యను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు నేను చెప్పేది ఒకటే. ఉపాధ్యాయులారా, మీరు నేర్పే ప్రతి పాఠం, ప్రతి విద్య మాకు భవిష్యత్తులో గొప్ప యోధుడిగా మారడానికి అవకాశం ఇస్తుంది. మీరు మాకు ఇచ్చే ప్రతి జ్ఞానం, ప్రతి విలువ మమ్మల్ని తీర్చిదిద్దుతుంది. కాకపోతే నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు. నేను మీకు ఒక చిన్న అడ్వైస్ ఇస్తున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు బ్రహ్మ లాంటి వాడు, గురువు విష్ణువు లాంటి వాడు, గురుదేవో మహేశ్వర. ఒక ఛత్రపతి అంటే మనకు తెలిసిన వ్యక్తి. ఛత్రపతి శివాజీ అంత గొప్ప యోధుడు ఎలా అయ్యాడు ఎవరికైనా తెలుసా? ఛత్రపతి తన సంకల్పం 34% పెడితే తన తల్లి అయిన రాజ్మాత జీజియాబాయి 33% పెట్టింది. తన గురువు దాదాజీ ఖాన్ దేవ్ అతను 33% పెట్టడం వల్ల అతను అంత గొప్ప యోధుడిగా మారాడు. చాణక్యుడి వంటి గురువు చంద్రగుప్తను తయారు చేయగలడు. ద్రోణుడి వంటి గురువు అర్జునుడిని తయారు చేయగలడు. మనం సంకల్పించుకుంటే మనం సాధించలేని ఏదీ లేదు. గురువుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటే మనం సాధించలేని ఏదీ లేదు. మనం విజయాన్ని సాధించగలం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను చివరిన ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. మన ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక పథకాల్లో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. అసలు ఈ తల్లికి వందనం ఎందుకంటే ప్రతి విద్యార్థి తన జీవితంలో చదవాలని అనుకుంటాడు, తన కళల్ని నిజం చేసుకోవాలనుకుంటాడు. కాకపోతే ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల ఆ విద్యార్థి జీవితంలో చదువు అనేది ఒక కష్టమైన పనిగా మారిపోతుంది. ఇది ఇలా అవ్వకూడదని మన ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద మనకి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని ఆశిస్తూ ఈ డబ్బుల్ని మనకి ఇస్తుంది. దీన్ని మీరు విద్యార్థుల కోసం ఉపయోగించి వారిని మీ కళలుగా మార్చుకోండి. ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.